సవాళ్లతో సావాసం వారికి అలవాటు. కడలే వారి జీవనం. కడలే వారి జీవితం. సముద్రంలో వేటాడితేనే జీవితం అనే ఆటలో నెట్టుకు రాగలరు మత్స్యకారులు. అలాంటి వేటకు 2 నెలల పాటు దూరంగా ఉండడం అంటే సముద్రాన్ని మించిన సవాల్ని ఎదుర్కోవడమే. రోజుని ఎలా నెట్టుకు రావాలి అని ఆందోళన పడి ఈ మత్స్యకారులందరికీ ఒక అండ దొరికింది. ఇతని పేరు పోలేసు. చేపల వేటే ఈయన కుటుంబానికి జీవనాధారం. నా పేరు పోలేసు. మా ఊరు పేరు గురగొండలో బాగా. మా తాతల తండ్రి నుంచి కూడా మేము వేటకైనా వెళ్తూ ఉంటాం. మా తాత వేటే, మా నాన్న వేటే, నేను కూడా వేటే. సముద్రంలో మత్స్య సంపద వృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏటా 2 నెలల పాటు వేట నిషేధ కాలాన్ని అమలు చేస్తున్నాయి. ఈ సమయంలో మత్స్యకారులు తెరచాప పడవలపై తప్ప యంత్రాలతో కూడిన బోట్లను ఉపయోగించి వేటకు వెళ్ళకూడదు. సముద్రంపై తెరచాప పడవలపై వెళ్లి వేట చేయడం అంటే ప్రమాదానికి ఎదురెళ్లడమే. కంతకి అలలు ఎత్తు ఉండడం వల్ల, ఈ అలలు ఎత్తిన బోల్తా కొట్టడం వల్ల దెబ్బలు తగలడం, అలాగనేసి ఒక్కొక్క టైంలో ప్యానలు కూడా పోతాయి సార్. ఏటకెళ్ళినప్పుడు తెప్ప బొమ్మలు పడడం కానీ ఇలాంటివి చాలా చాలా జరుగుతాయి సార్. దెబ్బలు తగలడం కానీ లేకపోతే చనిపోవడం కానీ చాలా జరుగుతాయి సార్. కరెక్టాలు అవతలికి వెళ్ళాలంటే 2-3 గంటల సేపు అవుతుంది. అవతలికి వెళ్ళాలంటే ఈ తెరలోనే 2-3 గంటల సేపు అయిపోద్ది కరెక్టాలు దాటాలంటే. మాకు ఫిషింగ్ హార్బర్ ఉంటే మాకు ఆ ఇబ్బంది అనేది తగ్గుతుంది సార్. ఆ ఇబ్బంది అనేది మాకు ఉండదు. ఎంత త్వరలో మాకు ఆ ఫిషింగ్ హార్బర్ కడతారనేసి మేము కోరుకుంటున్నాం సార్. వేట నిషేధం కారణంగా రాష్ట్రంలో పోలేసు వంటి 1,29,178 మంది కుటుంబాల జీవనంపై ప్రభావం పడుతుంది. రోజుని ఎలా నెట్టుకు రావాలి అని ఆందోళన పడి ఈ మత్స్యకారులందరికీ ఒక అండ దొరికింది. నమస్తే అమ్మా.
అన్ని కనుక్కోవడానికి వచ్చాను. అన్ని విషయాలు కనుక్కొని ఏ విధంగా పరిష్కారం చేయాలి, ఏం చేస్తే మళ్ళీ మీ జీవితాల్లో మార్పు వస్తుంది, మీ కష్టాలు తీరుతాయని కనుక్కోవడానికి వచ్చాను. మత్స్యకారులు ఎప్పుడూ తెలుగుదేశంతో ఉన్నారు. అందుకే నేను కూడా మీరు ఎప్పుడు వచ్చినా గవర్నమెంట్ మీకోసం పనిచేస్తూనే ఉన్నాను. నేను అక్కడి నుంచి రిలీజ్ చేసే బటన్ నొక్కి కాదు, మిమ్మల్ని చూడాలి, మీ పరిస్థితిని అర్థం చేసుకోవాలి, ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి, ఎట్లా మీ ఆదాయం పెంచాలి, ఏ విధంగా మీ జీవనోపాధి పెంచాలనో ఆలోచిస్తున్నాను. మత్స్యకారుల సమస్యలు తెలుసుకునేందుకు, వారికి భరోసాని ఇచ్చేందుకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చర్ల మండలం బుడగట్లపాలెంలో మత్స్యకార కుటుంబాలను కలిశారు. వారి స్థితిగతులపై ఆరా తీశారు. 24 పంచాయతీలోనూ మాది మరీ చిన్న పంచాయతీ. మా దగ్గరికి వచ్చి మాతో మాట్లాడము చాలా హ్యాపీగా ఉంది. చంద్రబాబు నుంచి మాకు ఆనందంగా ఉన్నది. మా తెప్పలకు 25,000 వేశారు. అతను వేయడం మాకు ఆలోచన జరుపుకుంటున్నాము. అతను రావడానికి మాకు సంతోషంగా ఉంది. ఆయన వచ్చి మా పంచాయతీకి మరీ గ్రామానికి వచ్చి మరీ మాతో మాట్లాడడం, మాతో మరీ నడిచి వెళ్ళడం, ఆయన మాకు వచ్చి ఈ మత్స్యకార భరోసా 20,000 రూపాయలు వేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి దానికి మించిన ఆనందమే మరి లేదు. నారా చంద్రబాబు నాయుడు మా గ్రామం రావడం చాలా హ్యాపీగా ఉంది సార్. ఒక విలేజ్ వచ్చి మా బాధలు తెలుసుకోవడం, ఆ బాధలు నెరవేరుస్తాను అనడము మాకు మర్చిపోయిన ప్రతి మత్స్యకారుడికి కూడా ఆనందం పడతారు సార్. వైసీపీ ప్రభుత్వంలో మాకు లోన్ల ఫరం కానీ, మిషన్లు కానీ, వల్ల కానీ, తాళ్ళు కానీ ఇలాంటివి ఏమి వచ్చేవి కాదు సార్. మాకు ఈ ప్రభుత్వం వచ్చి 50%గా సబ్సిడీ ఇచ్చి వల్ల ఇవ్వడం వల్ల మా మత్స్యకారుడికి చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంతవరకు పట్టింపు చేసుకునే వాళ్ళు ఎవరు లేరు సార్. ఇప్పుడు సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. మత్స్యకారుల జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే వరకు మీ వెంట నేనుంటాను. మా పార్టీ ఉంటుంది, ఎన్డీఏ ఉంటుందని మరొకసారి హామీ ఇస్తున్నా.